విజయమ్మ మేడం గారికి, మా రియాజ్ సార్ గారికి, మోహన్ రెడ్డి సార్ గారికి, తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. విద్యార్థుల ఆశీస్సులు. ఇంకా బదిలీ అనేది చాలా సహజము. ఎందుకంటే పుట్టే తేదీ ఉంటుందో మరణించే తేదీ కూడా కష్టంగా ఉంటుంది. అంటే ఉద్యోగంలో చేరే తేదీ ఏది ఉంటుందో రిటైర్మెంట్ తేదీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా బదిలీ అనేది కూడా అట్లాగే ఉంటుంది. కొద్ది రోజులు చేస్తాము. కాకపోతే మేమంతా చాలా అనుభవంగా ఉంటాం. ఎవరు కూడా అనుభవం సాధించినట్టుగా ఒక సారు మేడం అనేది లేకుండా బంధువుల మాదిరిగా అక్క అన్న బావ వరుసతో కలిసి మెలిసి ఇటువంటి గురువిజయం చేయకుండా చాలా చక్కగా ఉంటుంది. అందుకే అంత తొందరగా అప్పుడే లేదా ఇంకా నేను ఇక్కడ మీటర్ బాగుండు అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే మేమంతా గమనిస్తున్నాము. అట్లా ఉంటుంది. ఆ వాతావరణంలోనే మేము ఉన్నాం. ఒడిస్లో ఉన్నప్పుడు అంతే, ఇంటికి వచ్చినంతే, ఎక్కడున్నా అట్లే ఉంటాము. ఇంకా రియాజ్ సార్ గురించి చెప్పాలంటే మనిషి లేనప్పుడే మనిషి కూడా తెలుస్తుంది అనిపిస్తుంది నాకు నిజంగా. ఎందుకంటే సార్ ఎంత ఫ్రెండ్లీగా ఎప్పుడు కూడా వచ్చామని కూడా చూపించారు. ఇది వాస్తవం అనమాట. ఎక్కడ కూడా మాకు మిత్రుడు మాదిరిగా నేను కూడా అంత జాలీగా సార్ ఎప్పుడు ఏది చెప్పినా పనికి ఏ పని కాదు సార్ మాకు చేయించినాడు. ఈ విషయంలో మాత్రం చాలా అనుకున్నాను సార్. ఇక మోహన్ రెడ్డి సార్ గురించి చెప్పాల్సిన పల్లె ఏదైనా కానీ ఒక అంశం గురించి చెప్పాలంటే అనర్గళంగా క్షుణ్ణంగా మైకుడు కూడా బ్రహ్మాండంగా చెప్పే వ్యక్తి మన మోహన్ రెడ్డి సార్ గారు. ఇంకా మా మామ నరసింహారెడ్డి ఉన్నాడు. నిజంగా ఎంత అభిమానం అంటే నేను ఎప్పుడైనా కలిసి పోతే బాగుంటే యాడుడా ఎంత అంటే పోయినప్పటి నుంచి మళ్ళీ బస్సు ఎక్కించేంత వరకు నా ఎంత ఉంటే నన్ను అదేగా చూసుకుంటాడు. ఇట్లా చాలా మాకు ఈ మధురాలు చాలా ఉన్నాయి. ఇంకా మా బావ మధుబాబు గురించి చెప్పాలంటే ఆయన మన బంధువు అవుతాడు. ఇంకా ముందు లోడిస్లో ఇండియన్ పని చేసాం, నేనే ఇండియన్ పని చేసాం, పలానే పనిచేసింది. మళ్ళీ కూడా పని చేయాలనుకుంటే వీలు కాలేదు. ఒకటి కొంత బాధగా ఉంటుంది. ఇక మా లక్ష్మణ్ గారు మాకంటే 1 year జూనియర్ ఒడిస్ హై స్కూల్, ఇద్దరు క్లాస్ ఒకటే స్కూల్లో చదివాం, ఒడిస్ హై స్కూల్లో. అక్కడి నుంచి ఆయన పరిచయం. డిగ్రీలో కూడా మా బ్యాచ్ నేను ఆర్ట్స్ కాలేజీలో ఫస్ట్ స్కూల్లో వచ్చాను కలిసినాడు. ఈ విధంగా ఇప్పటికే ఒడిస్లో 8 ఏళ్ళు, ఇక్కడ 16 ఏళ్ళు కంటిన్యూ పనిచేసినాము. ఆయనతో చాలా అనుభవం ఉంది. ఇంకా కాదు భాష సార్ చెప్పాల్సిన పనిలే. నేను ఎప్పుడు కూడా అబ్దుల్ కలాం కాకపోయాను. ఎందుకంటే ఏ విషయం కూడా ప్రతిదీ బాధ్యతగా తీసుకొని అన్నీ నెరవేర్చేవాడు. పిల్లలకు కానీ, టీచర్లకు కానీ, స్కూల్కి కానీ, ఏదైనా కానీ అంటే పురస్కారం వేసుకొని ఆదివారం కానీ ఏదైనా ఒకటే స్కూళ్ళకు కంటిన్యూ చేసి నిజంగా చాలా గొప్ప అనుకుంటున్నాను. ఇంకా భాష గురించి చెప్పాల్సిన అవసరం. నేను కూడా మన డిగ్రీలో ఆర్ట్స్ కాలేజ్లో చదివడం ఇలా నిజంగా ఉండే బ్యాచ్ చాలా అప్పటి నుంచి మాకు మిత్రుడు. ఇంకా మన పద్మావతి మేడం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఎక్కడున్నా టెర్రరే కాబట్టి రన్నమాడ కూడా అంతే. అడిగి అందరూ పోయే కానీ భయపడతారు. ఎందుకంటే అక్కడ పిల్లలు కొద్దిగా అతి ఎక్కువ అంట అని పేరు వచ్చేసింది. కానీ మేడం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అందరూ సెపరేట్ చేసేస్తాను. ఇప్పుడు మేడం దెబ్బ చాలా భయపడతారు పిల్లలు. అట్లా చాలా క్రమశిక్షణతో పెడుతుంది. అంతేకాకుండా ఎన్నో కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించి పాఠశాల అభివృద్ధికి మేడం చాలా కృషి చేస్తారు. ఇంకా మన శంకర్ సారు, రాంబాబు సారు లేరు, వాళ్ళతో చాలా మాకు అనుబంధం ఉంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం పనిచేసిన ఉపాధ్యాయులు తీసుకుంటే బాబా అనే అన్నట్టు 2 ఏళ్ళ మాకు ఎన్నో ఏళ్ళతో అనుభవం ఉన్నటువంటి ఎంతో మిత్రులతో ఏది కూడా ఏమి నేను ఎంత కామెంట్ చేసినా ఏమి ఇది చెప్పినా కూడా ఏది కూడా సీరియస్గా తీసుకోకుండా ఎంతో నిర్మాణం నిజంగా నాకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మీకు. ఇంకా నారాయణ సారు, సిద్ధయ్య సార్ 4 ఏళ్ళకి ఇక్కడ మేము వర్క్ చేసినా కూడా చాలా అభిమానంతో వాళ్ళు ఆదరించినారు. ఇంకా హరి సార్ అయితే ఒడిస్లో ఒక 5 రోజులు వర్క్ చేసాము. మళ్ళీ సేమ్ అట్లే వచ్చి గవర్నమెంట్లో సార్తో 5 రోజులు వర్క్ చేసాము. చాలా సార్ చాలా ఉన్నాయి. ఇంకా సుబ్బారెడ్డి సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ ఇంకా పిల్లలు బాగా ఉన్నారు సార్. ఇప్పుడే మన లక్ష్మణ్ అన్న ఆడ ఉంటే ఏదైనా ఎన్నేళ్ళు రిటైర్
చెప్పుకున్నా సార్ అన్నారు. ఇంకా 10-15 ఏళ్ళు ఉండొచ్చు సార్ అన్నారు. చూడు ఇంకా 3 ఏళ్ళకి రిటైర్ అవుతారు, కానీ ఇంకా 15 ఏళ్ళు కూడా రిటైర్ అవుతారేమో అన్నట్టుగా ఉంటాడు ఆయన. నిజంగా అది దేవుడు ఇచ్చిన వరం కొందరికి. ఇంకా మా ఆనంద్ సార్ నుంచి చాలా సుపరిచితులకు ఇది ఓడించుకోవడమే సార్ మిట్టపడి ఓడిసి వాటి నుంచి బాగా వ్యక్తి. ఇక కాజాపూర్ సార్ ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పనిచేస్తూ మేడం కూడా చాలా సిన్సియర్గా తన డ్యూటీ తను చేసుకుంటూ పిల్లలు బాగా ప్రొఫెషన్తో పెడుతూ ఉంటారు. ఇంకా గాయత్రమ్మ వీళ్ళు సార్ వెంకటేశ్వర సార్ నుంచి మాకు మిత్రుడు ముందు నుంచి బాగా సుపరిచితుడు. ఇంకా మన భావన అయితే ఎందుకంటే మా కొలీగ్గా ఉన్నారు గారు, నా భార్య క్లాసిక్ వారి ముందు నుంచి సుపరిచితుడు. ఇంకా ఇంకా తెలియదు కూడా ఇట్లా ఈ విధంగా